తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సాక్షి ఛానల్లో పేపర్లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని, తిరుమలలో గోవుల మృతి అంశాలను వాడుకుంటున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. అందులో భాగంగానే టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు ఆరోపించారు. 100 గోవులు మృతి చెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అన్యమతాన్ని అనుసరిస్తూ నాస్తికుడిగా చెప్పుకునే కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేయని కుట్రలు లేవని మంత్రి కొల్లు నిప్పులు చెరిగారు. తాలిబొట్ల కుంభకోణం, ప్లాస్మా టీవీల కుంభకోణం, డాలర్ల మాయంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూమన నిధులు సైతం దారి మళ్లించారని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈరోజు రకరకాలైనటువంటి ఎత్తుగళ్లు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి, గోమరణాలు జరిగినాయి అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణాకర్ రెడ్డి గారు దిగుతా ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు. తిరుమల తిరుపతి పవిత్రత మీద, స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్లరాయది, దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది, పెకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గోమరణాల గురించి తప్పుడు ప్రచారం, 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు. మామూలుగా గోశాలలో దాదాపు 2600 గోవులు ఉంటే అక్కడ వృద్ధాప్యం వల్ల గాని, డెలివరీలో ఇబ్బందుల వల్ల గాని, వ్యాధుల వల్ల గాని యావరేజ్న ఒక 10 ఆవులు మరి అక్కడ మరణిస్తూ ఉంటాయి. దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గడిచిన 3 నెలల్లో వృద్ధాప్యంగా గాని, ఏదైతే మనం చెప్పినటువంటి వ్యాధుల వల్ల గాని 40 ఆవులు మృత్యువాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి, 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారంటే, అది కూడా ఫోటోలు, ఎక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయడానికి మరి దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గో సంరక్షణశాల పైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 250 మంది గోశాలలో, 250 నుంచి 260 మంది గోశాలలో వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం, సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తూ ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదని చెప్తున్నారు. ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు. అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు. ఎవరి కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు అధునాతనమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి నిరంతరం గోవుల్ని సంరక్షిస్తూ ప్రతిరోజు శుభ్రపరచడం, బ్లీచింగ్ చల్లడం, ఇలాంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంటే అక్కడ శుభ్రత లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ రాసలింగం ఖండించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముని ఢిల్లీలో దాచుకున్నావంటూ విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న మీరు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైన కొన్ని అనిశ్చితమైన వ్యాఖ్యలు చేసినందుకు కవిత గారిని కొన్ని ఆమెను అడగాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదంట, దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలమ్మా? అమ్మ కవిత గారు, మీలాగా మన రాష్ట్రంలో దోచుకున్నది సరిపోక
మిగతా రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టి లిక్కర్ స్కాములు చేసుకుంటా నువ్వు కూడా మా పార్టీ అధినేత ఒక తెల్ల కాగితం లాంటి మచ్చలేని నాయకుడు మా నాయకుడు ఆయన పైన నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీ పేరు పరువు ప్రతిష్ట ఆ లిక్కర్ స్కామ్ ద్వారా పోయిందని ఇప్పుడు నేను అంటే యావత్ భారతదేశం మొత్తం శ్రీ పవన్ కళ్యాణ్ వారిపై ప్రజలంతా చూస్తున్నారు. అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు నేను వేరేల మీద మాట్లాడితే నీకు ఐపు రాదని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో ద్వారా పత్రికల ద్వారా ఒక ఐప్ క్రియేట్ చేసుకోవాలని నువ్వు అనుకొని వ్యాఖ్యలు చేసి ఉంటావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడి ఒక ముద్దాయి ఖైదీ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఇక్కడ రాష్ట్రంలో ఒక కూటమి తయారు చేసుకొని అక్కడ కేంద్రంలో బీజేపీని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 సీట్లతోటి గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదా పాతాళానికి తొక్కేస్తా అని చెప్పి తొక్కేసినటువంటి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదా? దీనికి సమాధానం చెప్పు. అదే ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశం యావత్తు భారతదేశంలో పోటీ చేసినటువంటి 100కు 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి భారతదేశంలో ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం జాతీయ రహదారిపై ఎర్నగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన వారు అన్నవరం సత్యనారాయణ స్వామివారి దివ్య దర్శనానికి వెళ్లి వస్తుండగా జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న వారి కారు గాల్లోకి ఎగిరి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని క్షతగాతులను గోపాలపురం, రాజమండ్రి ఆసుపత్రులకు అంబులెన్స్ల ద్వారా తరలించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటనే కోణంలో దేవరపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 3 చిన్నారులు ఉండటంతో వారికి మరింత తీవ్ర గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని తంబళపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే నేతలు ఘర్షణకు దిగారు. తంబళపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రరెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. హార్స్లీ హిల్స్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి ఎదుటే ఇరు వర్గాల నేతలు సవాళ్లు విసురుకుని దూషించుకున్నారు. ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకుని మంత్రి జనార్దన్ రెడ్డి వెళ్లిపోయారు. తంబళపల్లి టీడీపీలో నివురుగప్పిన నిప్పులా వర్గపోరు కొనసాగుతుంది. మంత్రి జనార్దన్ రెడ్డి ముందే ఒక్కసారిగా వర్గపోరు బయటపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తాం. భీమవరంలో మన వారి కోసం మనం పేరుతో కాపు సామాజిక వర్గ ప్రముఖులు నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు సహకారంతో 80 లక్షలతో ఉండి నియోజకవర్గంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండించిన తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ రాజలింగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.